సో ఫిజికల్ లేయర్ తర్వాత ఏముంది, డేటా లింక్ లేయర్ ఉంది. సో డేటా లింక్ లేయర్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. డేటా లింక్ లేయర్ ఇస్ ద బాటమ్ సెకండ్ లేయర్ ఇన్ OSI reference model. It is responsible for transmitting or sending frames from one node to another node. సో ఫిజికల్ లేయర్లో బిట్స్ని పంపించింది, ఈ డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ని పంపిస్తుంది వన్ నోడ్ నుండి అనదర్ నోడ్కి. ఇది డేటా లింక్ లేయర్, ఫ్రేమ్స్ పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ద డేటా లింక్ లేయర్ యాడ్స్ హెడర్స్ అండ్ ట్రైలర్స్ టు ద ఫ్రేమ్. సో ఒక ఫ్రేమ్ అన్నది ఇలా ఉందనుకోండి, దానికి ఒక హెడర్ అండ్ ఒక ట్రైలర్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇది ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్కి ఒక హెడర్ అండ్ ట్రైలర్ని యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫ్రేమ్స్ని పంపిస్తుంది కదా, అలా పంపించేటప్పుడు వాటికి ఒక హెడర్ అండ్ ట్రైలర్ని యాడ్ చేస్తుంది. సో ఎందుకు యాడ్ చేస్తుందంటే హెడర్ కంటైన్స్ హార్డ్వేర్ డెస్టినేషన్ అండ్ సోర్స్ అడ్రస్. సో ఈ హెడర్లో ఈ ఫ్రేమ్ ఏ కంప్యూటర్కి వెళ్ళాలి, దాని అడ్రస్ ఏంటిది, దాని డెస్టినేషన్ ఏంటిది అని డీటెయిల్స్ ఈ హెడర్లో ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రేమ్ ఎక్కడికి వెళ్ళాలన్నది. ఓకే, సో అది దీని మెయిన్ ఫంక్షన్, దీని మెయిన్ పర్పస్. నా ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్స్ ఏంటిది, ఫిజికల్ అడ్రసింగ్. సో దానికి ఒక అడ్రస్ పెడుతుంది. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్, యాక్సెస్ కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్, లాజికల్ లింక్ కంట్రోల్ లేయర్. ఓకే, ఇవి దీని ఫంక్షన్స్. నెక్స్ట్ థర్డ్ లేయర్ ఏంటిది, థర్డ్ లేయర్ నెట్వర్క్ లేయర్. సో అగైన్ మన డయాగ్రామ్కి వెళ్ళిపోతే ఇప్పుడు డేటా లింక్ లేయర్ అయిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. సో ఇప్పుడు నెట్వర్క్ లేయర్ గురించి మాట్లాడుకుందాం. నెట్వర్క్ లేయర్ ఇస్ బాటమ్ థర్డ్ లేయర్. సో నెట్వర్క్ లేయర్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద బాటమ్ థర్డ్ లేయర్. So network layer is responsible to deliver packets from source to destination. Okay, so ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక డయాగ్రామ్. సో నెట్వర్క్ లేయర్ ఏంటిది, ప్యాకెట్స్. సో ఫస్ట్ ఫిజికల్ లేయర్ ఏంటిది, ఫిజికల్ లేయర్ విల్ సెండ్ బిట్స్. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ విల్ సెండ్ ఫ్రేమ్స్. నెట్వర్క్ లేయర్ విల్ సెండ్ ప్యాకెట్స్. ఓకే, సో ఇక్కడ ఉంది కదా ఫిజికల్ లేయర్ బిట్స్, నెక్స్ట్ డేటా లింక్ లేయర్ ఫ్రేమ్స్, మళ్ళీ ఇప్పుడు నెట్వర్క్ లేయర్ వచ్చేసి ప్యాకెట్స్ని సెండ్ చేస్తుంది. సో దిస్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు డెలివర్ ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో అది ఎలా చేస్తుందంటే త్రూ రూటింగ్ ఆల్గరిథం. ఓకే, సో రూటింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని ఈ ప్యాకెట్స్ని సోర్స్ నుండి డెస్టినేషన్కి పంపిస్తుంది. సో ఇట్ మెయింటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా సెంట్ బై ఈచ్ యూజర్. సో ఒక్కొక్క యూజర్ ఏమేమి డేటా పంపిస్తున్నాడో దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది మెయింటైన్ చేస్తుందంట. ఓకే, సో ఈ యూజర్ ఈ టైంకి ఇది పంపించాడు, ఈ యూజర్ ఈ టైంకి ఇది పంపించాడు అని అలా ఇట్ విల్ మెయింటైన్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా సెంట్ బై ద యూజర్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటిది, అడ్రసింగ్ అండ్ రౌటింగ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ నెట్వర్క్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. సో మనకిప్పుడు నెట్వర్క్ లేయర్ తర్వాత ఏముంది, ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఇది ఎన్నో లేయర్, 1 2 3 4. సో బాటమ్ ఫోర్త్ లేయర్. ఓకే, సో ఇట్ లైస్ అబవ్ ద సెషన్ లేయర్. అండ్ ఇది అబవ్ కాదు, యాక్చువల్లీ బిలో. సో ఇట్ లైస్ బిలో. సో ఇట్ లైస్ బిలో ది సెషన్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి మాట్లాడుతున్నాం, సెషన్ లేయర్ కంటే కింద ఉంది కదా. సో ఇట్ లైస్ బిలో ద సెషన్ లేయర్. ఇట్ యాక్సెప్ట్స్ డేటా ఫ్రమ్ సెషన్ లేయర్, divides into small pieces called segments and sends it to other layers. సో ఇక్కడ సెషన్ లేయర్ ఉంది కదా మీద, దీని నుండి డేటాను యాక్సెప్ట్ చేసి దాన్ని చిన్న చిన్న సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తారంట. సో అలా డివైడ్ చేసి ఆ సెగ్మెంట్స్ని ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గరికి పంపించిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని ఒకటేలా చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు సెషన్ లేయర్ నుండి ఒక డేటాను తీసుకుంది. సో దట్ ఈస్ ABCDEF. అంటే యాక్చువల్లీ ఇది ABCDEFగా వస్తుంది. సో దీన్ని సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్ లేయర్. సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి ఇట్లా పంపిస్తుంది. సో ఆ డెస్టినేషన్కి రీచ్ అయ్యేసరికి ఆ సెగ్మెంట్స్ అన్నిటిని మళ్ళీ కలిపిస్తుంది, ABCDEF. అర్థమైందా? ఫస్ట్ ఇది మెయిన్ ఇన్పుట్. సో ఇది సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసింది, మళ్ళీ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత కలుపుతుంది. సో ఇట్లా చేస్తే ఏమవుతుంది, డేటా లాస్ట్ అవ్వదు అండ్ ఆ ప్యాటర్న్ కూడా ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఓకే, సో కొన్నిసార్లు హ్యాకర్స్ ఇంట్రూడ్ చేయొచ్చు. సో అవన్నీ అలా.
ఓకే, నెక్స్ట్ ప్రొవైడ్స్ అక్నాలెడ్జ్మెంట్ అంటే రిపోర్ట్. సో ఇట్ విల్ ప్రొవైడ్ అ రిపోర్ట్ ఇఫ్ డేటా ఇస్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ. సో డేటా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ట్రాన్స్ఫర్ అయితే ఒక రిపోర్ట్ వస్తుంది, ఒక సక్సెస్ఫుల్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ అన్ ఎర్రర్ ఇస్ ఫౌండ్ అంటే డేటా వెళ్ళలేదు, లేకపోతే ఏమైనా అయ్యింది, ఏమైనా వాట్ డూ యూ సే డ్యామేజ్ అయ్యింది, దెన్ ఇట్ రీట్రాన్స్మిట్స్ ఆర్ రీసెన్స్. రీట్రాన్స్మిట్స్ బదులు రీసెన్స్ అని కూడా వాడచ్చు. సో ఇట్ రీసెన్స్ ద డేటా. ఓకే, సో ఒకవేళ ఎర్రర్ వస్తే మళ్ళీ డేటాని పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లేయర్ is termed as end-to-end layer as it provides point-to-point connection between source and destination. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్ని తీసుకోండి. సో వాట్సాప్లో మీకు end-to-end ఎన్క్రిప్టెడ్ అట్లా వస్తుంది కదా. సో టెక్నికల్గా ఇది ఏమంటుందంటే మధ్యలో ఎవ్వరు ఇంటర్ఫియర్ అవ్వలేరు. ఈ కమ్యూనికేషన్ అన్నది ప్యూర్గా సెండర్ అండ్ రిసీవర్ మధ్యలోనే ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ పాయింట్-టు-పాయింట్ కనెక్షన్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్. ఓకే, సోర్స్ ఇంకా డెస్టినేషన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, నో మీడియేటర్స్. నెక్స్ట్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ దిస్ లేయర్ ఆర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ కాబట్టి ట్రాన్స్పోర్టింగ్కి కొన్ని ప్రోటోకాల్స్ వాడతారు. సో మెయిన్ ప్రోటోకాల్స్ ఏంటంట టీసీపీ అండ్ యూడిపి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెగ్మెంటేషన్ అండ్ రీఅసెంబ్లింగ్, సర్వీస్ పాయింట్ అడ్రసింగ్, ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్. Okay, next session layer. This layer is responsible for establishment of connection, maintenance of the session, ensures security and used for synchronized interaction. సో దీనికి ఈ 4 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో అది కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్లో యూజ్ అవుతుందంట, ఇట్ మెయింటైన్స్ ఒక సెషన్ అన్నది క్రియేట్ చేస్తుందంట, అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తుంది, అండ్ దాన్ని సింక్రొనైజ్డ్ ఇంటరాక్షన్కి యూజ్ చేస్తున్నాము. సో సింక్రొనైజ్డ్ ఇంటరాక్షన్ అంటే దీన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే అది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంటరాక్షన్ జరుగుతుంది సోర్స్ అండ్ డెస్టినేషన్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెషన్ లేయర్. ఇది సింపుల్ 4 పాయింట్స్ని గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటిది, డేటా కంట్రోల్ అండ్ సింక్రొనైజేషన్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్. సో ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్ చూసుకుందాము. ఇప్పుడు సెషన్ లేయర్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది, ప్రెజెంటేషన్ లేయర్. సో ప్రెజెంటేషన్ లేయర్, this layer will deal with syntax and semantics of information that is being sent. సో ఇన్ఫర్మేషన్ని పంపిస్తున్నాము, రిసీవ్ చేసుకుంటున్నాము, కానీ అది ప్రాపర్ ఆర్డర్లో కూడా ఉండాలి కదా, ప్రాపర్ రిప్రజెంటేషన్లో ఉండాలి కదా. ఒకవేళ నాకు ఇంగ్లీష్ రాదు, ఎవరో నాకు ఇంగ్లీష్ని పంపిస్తున్నారు, ఇంగ్లీష్ టెక్స్ట్ని. ఓకే, జస్ట్ ఇది అజ్యూమ్ చేసుకోండి ఎగ్జాంపుల్ లాగా, నాకు ఇంగ్లీష్ రాదు అండ్ ఎవరో ఇంగ్లీష్ టెక్స్ట్ని నాకు పంపిస్తున్నారు, బట్ వాట్ ఈస్ ద యూజ్, నాకు అర్థం కాదు కదా ఇంగ్లీష్లో పంపిస్తే, బికాజ్ నాకు రాదు. సో అలాంటప్పుడు ఈ ప్రెజెంటేషన్ లేయర్, నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైక్ ఇప్పుడు సో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇఫ్ ఈ ప్రెజెంటేషన్ లేయర్ ఉంటే అది ఏం చేస్తుందంటే, ఓకే ఈ యూజర్కి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనము ఈ వచ్చే ఇంగ్లీష్ టెక్స్ట్ని తెలుగు టెక్స్ట్కి కన్వర్ట్ చేసి పంపించాలి అని అలా చూసుకుంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్. సో ఇట్ విల్ డీల్ విత్ ద సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ that is being sent. Okay, so it will convert the representation. ఏం చేస్తుంది, it will convert the representation of information. సో అది ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ని అంటే అది ఎలా చూడడానికి ఎలా ఉందో దాన్ని చేంజ్ చేస్తుందంట, కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది, టు గ్లోబలీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్. అంటే ఏ కంప్యూటర్ అయినా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ని. ఓకే, సో ఇట్ విల్ కన్వర్ట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ to globally accepted standards. Okay, next performs operations like encryption, decryption and compression on the data. So ఇది encryption, decryption and compression అనే ప్రాసెసెస్ని పర్ఫామ్ చేస్తుంది. సో encryption, decryption ఇవన్నీ మీకు ఆల్రెడీ CNNSలో ఉండింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ద లాస్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్. అగైన్ ఒకసారి డయాగ్రామ్ చూసుకుందాం. సో ఇట్ ఈస్ ద topmost layer of OSI reference model. It provides interface between user and computer hardware. సో అదొక ఇంటర్ఫేస్ని ఇస్తుందంట ఎవరికి, యూజర్ ఇంకా హార్డ్వేర్కి.
So for example, if you are using Facebook on a computer, then you are the user. Okay, manam user. Then your computer is the hardware. సో హార్డ్వేర్ ఏంటిది, మనం యూజ్ చేసేది కంప్యూటర్. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే అప్పుడు మీ మొబైల్ ఫోన్ ఒక హార్డ్వేర్ అవుతుంది. అండ్ ఫేస్బుక్ పేజ్ ఇస్ ద ఇంటర్ఫేస్. సో మనం ఫేస్బుక్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఒక ఇంటర్ఫేస్ తోటి. ఇంటర్ఫేస్ ఏంటిది, ఆ ఫేస్బుక్ పేజ్. సో ఇక్కడ డయాగ్రామ్ కూడా గీసాం. సో యూజర్, ఇంటర్ఫేస్ ఏంటిది, ఫేస్బుక్ పేజ్. ఈ పేజ్ త్రూనే కదా మనం యాక్సెస్ చేస్తున్నాం ఫేస్బుక్ని, లేకపోతే మనం ఎలా యాక్సెస్ చేస్తాము. సో ఫేస్బుక్ పేజ్ ఇస్ ద ఇంటర్ఫేస్. అండ్ ద హార్డ్వేర్ ఏంటిది, ఈ కేసులో కంప్యూటర్ అయినా అవ్వచ్చు, ఆర్ మొబైల్ అయినా అవ్వచ్చు, ఆర్ ఐప్యాడ్ అయినా అవ్వచ్చు, ఐప్యాడ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఒకవేళ వాట్సాప్ యూజ్ చేస్తే వాట్సాప్ ఇంటర్ఫేస్ ఏంటిది, మీరు స్క్రీన్లో చూసేది ఏదైతే ఉంటుందో దాన్నే ఇంటర్ఫేస్ అని అంటారు. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ లేయర్. ఇది మనకి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్కి. సింపుల్. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ OSI reference model. Thank you.